శ్వాస తీసుకోలేడు, అన్నం తినలేడు. గాలి తీసుకోలేడట, అన్నం కూడా తినలేడట. పైపు ద్వారా ఈ అబ్బాయికి ఫుడ్ని పంపిస్తున్నారు. ఎవరి అబ్బాయి? అల్లు అర్జున్ అరాచకానికి బలైన బిడ్డ. తల్లి చచ్చిపోయింది, కొడుకు ఆ శ్రీతేజ్ ఇక్కడ హాస్పిటల్ ఉండే కిమ్స్ ఆసుపత్రిలో నెల 2 నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ అబ్బాయి పరిస్థితి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ గాలి తీసుకోలేకపోతున్నాడు, ఎందుకంటే తొక్కిసలాటలో మొత్తం డ్యామేజ్ అయింది సిస్టమ్ అంతా. అన్నం కూడా తింటలేడట. ఏడాది గడిచిన దయనీయ స్థితిలోనే శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబులతో చలనం లేకుండా, పైపుతో ద్రవాహారం, ప్రతిరోజు థెరపీలు, ఉద్యోగం మానేసి కొడుక్కి తండ్రి సపర్యలు. నెలకు 1,50,000 అవుతుందట ఖర్చు. 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అల్లు అర్జున్ చికిత్స ఖర్చులకు ఏమాత్రం సరిపోని వడ్డీ డబ్బులు. శ్రీతేజ్ కోలుకునేదాకా అండగా ఉంటామన్న అల్లు కుటుంబం హామీని గుర్తు చేస్తున్న తండ్రి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు 1 year అయింది. పుష్ప 2 సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించి ఉండొచ్చు. అల్లు అర్జున్ను పాన్ ఇండియా స్టార్గా మరో మెట్టి ఎక్కించి ఉండొచ్చు. కానీ ఒక కుటుంబానికి మాత్రం జీవితకాలపు పీడకల మిగిల్చింది. 2 తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలవరపెట్టిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగి బుధవారంతో ఏడాది అవుతున్నది. అమ్మ, నాన్న, చెల్లితో కలిసి తన అభిమాన నటుడి సినిమా చూడడానికి వెళ్లిన 10 ఏళ్ల శ్రీతేజ్ తొక్కిసలాటలో తల్లిని కోల్పోయాడు. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ తన తల్లి ఇక లేదన్న సంగతిని కూడా తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు అబ్బాయి. గుర్తించలేని స్థితిలో మంచం మీద నిశ్చేష్టంగా పడి ఉన్నాడు. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఇంకా కుటుంబం కోలుకోకపోగా మరింత దుఃఖంలో కూరుకుపోయింది. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కింద డిశ్చార్జ్ అయిండు. కానీ అతని ఇల్లే ఇప్పుడు దవాఖానాగా మారింది. తండ్రే నర్సై నిరంతరం సపర్యలు చేస్తున్నాడు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైపును అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ను పెట్టిరట. దీంతో శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబులతో పొత్తిళ్లలో పసిబిడ్డల ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటున్నాడు. ప్రతిరోజు థెరపీలు చేస్తున్నారట. శ్రీతేజ్ ఆకలి అని సైగ కూడా చేయలేడు. తొక్కిసలాటలో చిన్నారి మెదడు కణాలు 70% దెబ్బతిన్నాయట. ఇక ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. శ్రీతేజ్ తండ్రి మాట్లాడుతూ రోజు సికింద్రాబాద్లోని ఏషియా ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ సెంటర్లో కొన్ని నెలలుగా బాబుకు స్వాలో అంటే మింగడం అండ్ స్పీచ్ మాట్లాడడం థెరపీ ఇప్పిస్తున్నాం. అక్కడే అడ్మిట్ చేస్తే నెలకు 90,000కు పైగా ఫీజు చెల్లించాలి. బాబును చూసుకోవడానికి ఒక మనిషి అక్కడే ఉండాలి. ఇంట్లో 6 ఏళ్ల నా కూతురు, 75 ఏళ్ల నా అమ్మ బాగోగులు కూడా నేనే చూసుకోవాలి. రోజుకు 2,000 చొప్పున థెరపీలకే 60,000కు పైన ఖర్చు అవుతుంది. ఇక ఇంటి దగ్గర కూడా కాళ్ళు చేతుల కదలికలకు ఫిజియోథెరపీ చేయిస్తున్నాం. అది కూడా 30,000 వరకు అవుతున్నది. ప్రతి నెల కేవలం థెరపీలకే తక్కువలో తక్కువ 90,000 కడుతున్నాను. కనీసం 2 నుంచి 3 ఏళ్ళు నిరంతరం థెరపీలు ఇస్తే బాబు కోలుకోవచ్చని డాక్టర్లు చెప్పారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వివరించారు. ఇదివరకు బంగారం దుకాణంలో పనిచేసేవాడిని. అదే నా కుటుంబానికి ఆదరువు. ప్రమాదం తర్వాత మా జీవితం తలకిందులైంది. బాబును చూసుకోవడానికి ఇంటి పట్టునే ఉంటున్నాను అని చెబుతూ భాస్కర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఏం దారుణం అండి ఇది. ఒక డే 1,20,000 ఒక నెలకి 1,25,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయట. తమదే బాధ్యత అని చెప్పిరట. ఇక నీరు 2 కోట్ల అకౌంట్లో ఏమైనా అయిపోయింది అనే పెద్ద మనిషి. సినిమాకి ఎంత తీసుకున్నావు, ఎంత ప్రమోషన్ చేసుకున్నావు, బయట 100 కోట్లు తీసుకున్నా. అసలు ఈ దేశంలోనే ఎవరు తీసుకున్నంత తీసుకున్నా ప్రమోషన్ చేసుకున్నారు కదా. ఏడాదచ్చిర్రవై మీరంతా. ఇప్పుడు అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు, ముఖ్యమంత్రి బాగానే, ఇద్దరు కలిసిపోయారు. ఆ రోజేమో అమ్మ ఎట్లా చేస్తారు మీరు అంతా అని పెద్ద ఇది లేపిండు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి అరెస్ట్ చేసి బెయిల్ వచ్చి రకరకాలుగా జరిగిన వ్యవహారం అంతా. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు కదా. ఆయన పొగుడుతున్నాడు, ఈయన పొగుడుతున్నాడు. కానీ ఆ బాబు పరిస్థితి ఏంది? పోనీ ఆ ఇష్యూ జరిగిన తర్వాత టికెట్ల రేట్లు పెంచమన్నారు. ఫ్రీ ప్రివ్యూలా ఏందంటారు దాన్ని, ప్రివ్యూ షోస్ వేయమన్నారు. ఆ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వమన్నారు. అన్నీ చేస్తామన్నారు. మళ్ళీ యాజ్ టీజ్గా నడుస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు బాధ్యత మొత్తం నేనే తీసుకుంటా అన్నప్పుడు నువ్వే అవసరమైతే అదే హాస్పిటల్లో పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి డబ్బులంతా నువ్వే ఎవ్రీ మంత్ ఎవ్రీ డే వాళ్ళ బిల్లులని నువ్వే పే చేస్తూ చూసుకోవాలి. అది కదా బాధ్యత అంటే. పోనీ నువ్వేమైనా గతి లేనివా? అది కూడా కాదు కదా. మీ అయ్య ప్రొడ్యూసరు, 100,000 థియేటర్లు, నువ్వు హీరోవి, 1,000 కోట్ల సామ్రాజ్యం ఇది.
గా బాబుని బతికించడానికి చూసుకోవడానికి అవకాశం లేదా? ఎవరో అనామకున్నో లేకపోతే సంబంధం లేనోని కాదు కదా, నీ వల్ల ఆగమైన కుటుంబం అది.